హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? సమ్మర్ వెకేషన్ అయిపోయింది. సమ్మర్ నుంచి మళ్ళీ తిరిగి నా ఇంటికి నేను వచ్చేస్తున్నాను. నాతో పాటు నేను తెచ్చుకున్న సామాన్లు ఏంటో మీ అందరికీ ఒకసారి చూపిస్తాను. ఇంతకుముందు నా వీడియో చూడలేదు కదా, పార్ట్ 1 చూడనట్లయితే కింద లింక్ కామెంట్ సెక్షన్లో లింక్ పెడతాను, చూసేయండి ఓకేనా. ఇప్పుడైతే అత్తయ్య మా కోసం వచ్చే ముందు గర్జలు చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా గర్జలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ వేసేసుకోండి. అండ్ అమ్మమ్మ వచ్చేసి కారపూస గారెలు చేశారండి. అమ్మ కారపూస, లావు కారపూస చేసింది. చెక్కలు గారెలు అంటారు కదా మన వైపు, మా తెలంగాణ అండి, తెలంగాణలో ఇలాగే అంటారు. మీ వైపు ఎలా పిలుస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది వచ్చేసి అప్పడాల డబ్బా. అప్పడాలు మళ్ళీ విరిగిపోకుండా ఉండాలని గట్టిగా ప్లాస్టిక్ బకెట్లో పెట్టి తెచ్చేసాను. చూసారు కదా అప్పడాలు. ఎప్పుడైనా పప్పులోకి చారులోకి వేపుకొని తింటే బాగుంటుంది కదా. ఇంకోటి ఏంటంటే నిమ్మకాయ పచ్చడి. మా చెట్టు కాయలేనండో, మా అమ్మ వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది, దాని కాయలన్నమాట, పెట్టేసి పంపించారు. ఇంకోటి వచ్చేసి టమాటా పచ్చడి. అమ్మ పనికి వెళ్తుంటారు కదా, తోట వేసిన వాళ్ళు తీసుకెళ్ళమ్మా అంటే తీసుకున్నారట అమ్మ. కొన్ని టమాటాల పచ్చడి పెట్టింది నాకు. అదేమో పండు మిరపకాయల పచ్చడి. అమ్మ పనికి వెళ్తుంటారు కదా, అక్కడ మిరపకాయలు అవి. తర్వాత కారం పంపించారు ఈసారి. అత్తయ్య పంపించిన కారం ఉంది, ఈసారి అమ్మ కూడా పంపించింది ఎక్స్ట్రాగా. ఇంకా పచ్చడి అమ్మే పంపించారు. ఇది వచ్చేసి టమాటా పచ్చడి. మొన్న అత్తయ్య పంపించారు కదా, అది సరిపోదని చెప్పి మళ్ళీ అత్తయ్య కొంచెం పంపించారు. చాలా అన్నాను అయినా పంపించారు. మామిడికాయ పచ్చడి కూడానండి, అది కూడా అంటే స్క్వేర్స్ అనమాట. మామిడికాయ పచ్చడి స్క్వేర్, టమాటా పచ్చడి స్క్వేర్. తర్వాత పోయినసారి ఆయన వచ్చేటప్పుడు ఆయన మినప్పప్పు, బొబ్బరిపప్పు తీసుకొచ్చారు కదా, ఈసారి నాతో పాటు కొంచెం బొబ్బర్లు కలుపుకున్నాను. బొబ్బర్లు, మినప్పప్పు, మళ్ళీ బొబ్బరిపప్పు వస్తుందండి మాకు. అమ్మ నుంచి అత్తయ్య నుంచి, వాళ్ళు సిటీలో ఉంటారు కదా, మీరు కొన్ని కొనుక్కోవాలంటే డబ్బులు అవుతాయమ్మా, ఇక్కడైతే పల్లెటూరులో తక్కువ రేటు ఉంటాయని చెప్పేసి వాళ్ళు పంపిస్తారు. ఆ మధ్యలో నా గ్రీన్ కవర్లో ఏమో ఎండుమిరపకాయలు తాలింపు కోసం అని తెచ్చాను. ఇంకా ఇది వచ్చేసి పెసరపప్పు అండి, వేయించిన పెసరపప్పు కూరలో వండుకోవడానికి, నాటుపప్పు. ఆ పైది వచ్చేసేమో పచ్చి పెసరపప్పు, గారెలు చేసుకుంటారు కదా వర్షం పడినప్పుడు అవి. ఇంకా కొన్ని పెసలు కూడా పంపించారు, ఎందుకంటే దోశలు చేసుకుని తినడానికి. ఇంకా పచ్చి శనగపప్పు ఎందుకు పంపించారు, అత్తయ్య కారపూస కూడా చేద్దాం అనుకున్నారు, టైం సెట్ అవ్వలేదు, తను కొంచెం ఒంట్లో ఓపిక కూడా లేదు. ఇంకా వద్దనగానే పప్పు భక్షాలు చేసుకోవడానికి పంపించారు. మీకు వీడియో నచ్చినట్లయితే